నమస్తే సతీ వాట్సాప్ ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో ఐ డోంట్ నో వే టు స్టార్ట్. అందుకే ఇట్లా కాఫీ తాగడానికి వచ్చిన అనమాట ఈ ప్లేస్కి. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనుకోవచ్చు క్యాంపస్లో, ఎందుకంటే మేము అందరం ఇక్కడికి వస్తాం. మా కొలీగ్స్ అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడే కాఫీ తాగుతాం అనమాట. సో దీని పేరు కటింగ్ చాయ్. అక్కడ ఒక ప్లేస్ దగ్గర కూర్చున్నాం అనుకున్నా, వాళ్ళు ఉన్నారనమాట. సో ఇదే ప్లేస్లో ఒక నీడకు కూర్చొని ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థింగ్ ఏంటి అని అంటే, ఈ రోజుకి 3 years కంప్లీట్ అయిపోయినాయి అనమాట మనం ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యి. సో నాకు అంటే రీసెంట్గానే జాయిన్ అయిన ఫీలింగ్ ఉంది, బట్ 3 years కంప్లీట్ అయిపోయినాయి. సో లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ చాలా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడికి రావడం, దీంట్లో వర్క్ చేయడం, ఇట్లాంటి కార్పొరేట్ కల్చర్లో వర్క్ చేయడం అంటే బాగుంది. అంటే ఇంతకు ముందుకు ఈ పాత కంపెనీస్తో కంపేర్ చేస్తే ఇట్స్ రియలీ వెరీ గుడ్. చాలా ఫ్రీడమ్ ఉంటుంది, మన పర్సనల్ లైఫ్కి కూడా కొంచెం వాల్యూ ఉంటుంది. సో వీ కెన్ ట్రావెల్ వేర్ యూ వాంట్, యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో అట్లా అనమాట. సో అందుకనే నాకు చాలా నచ్చింది. ఈ 3 years కూడా చాలా క్విక్గా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఫైనల్గా ఇది ఆ రోజు April 24th మనం జాయిన్ అయినామన్నమాట 2023లో. నాకు తెలిసి ఇక్కడే నా లైఫ్లో, అంటే ఇక్కడికి వచ్చిన ప్రతిరోజు వచ్చేవాళ్ళం అనమాట. ఆఫీస్కి వచ్చినామని అంటే మనము ఏమంటారు, ఈ ప్లేస్కి వచ్చి కాఫీ తాగడం ప్రతిరోజు మ్యాండేటరీగా. సో అందుకనే నేను వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన అనమాట. సో ఇక్కడ ఈ క్యాంపస్లో చాలా బాగుంటుంది, చాలా పెద్ద క్యాంపస్, చాలా చెట్లు ఉంటాయి, చాలా స్పేస్ ఉంటుంది. నువ్వు గట్టిగా నడిస్తే 2 సార్లు ఏమంటారు 10K స్టెప్స్ అయిపోతాయి అనమాట. నేను వచ్చే క్యాంపస్ హైదరాబాద్లో సెజ్ అనమాట. సో ఇది చాలా పెద్దది, ఆల్మోస్ట్ లైక్ 480 acres ఏమో ఉంటుంది. బేసిక్గా వెనకాల కనిపిస్తుంది కదా సెజ్ క్యాంపస్కి, ఇదే అనమాట ఒక ఐడెంటిఫికేషన్, వెనకాల ఉన్న బిల్డింగ్. సో ఇది చాలా ఫేమస్. మనం Day 1 ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎలా జరిగిందో మనం వీడియో తీసి పెట్టినాం అనమాట. కంప్లీట్గా చూడండి. అండ్ ఇట్స్ ఫన్ యాక్చువల్గా. నాకు చిన్న మిస్టేక్ వల్ల, మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ అయిపోయిండే ఫస్ట్ డే. సో దాని తర్వాత కంప్లీట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయిపోయింది, నేను జాయిన్ అయిపోయినా, 3 years కంప్లీట్ చేసిన. లెట్స్ వాచ్ దట్ వీడియో. హలో గైస్, టుడే ఈజ్ మై ఫస్ట్ డే ఆన్బోర్డింగ్ క్లాస్కి వెళ్తున్నాను అనమాట. ఈరోజు నిజంగా చాలా పెద్ద ప్రాబ్లం అయింది. సో ఏంటి అని అంటే, నేనేమనుకున్నా అంటే, లైక్ హైదరాబాద్లో SEZ అండ్ STP 2 క్యాంపస్లు ఉంటాయి. సో నువ్వు 2 చోట్ల ఈ ఆన్బోర్డింగ్ క్లాసెస్ అనేవి అటెండ్ చేయొచ్చు అనుకున్నా. బట్ నా HR అనేది నాకు రెస్పాన్స్ ఇవ్వలే లాస్ట్ 2 days నుంచి. ఇవ్వకపోయేసరికి నేను STP కూడా వెళ్ళొచ్చులే అన్న ఒక లైట్ తీసుకుని ఉన్నా. బట్ మార్నింగ్ కాల్ చేసేసరికి లేదు యూ హ్యావ్ టు గో టు SEZ అని చెప్పింది. సో ఫైనల్గా అయితే ఇక్కడికి రీచ్ అయిపోయినా, కొంచెం లేట్ అయిపోయింది. సో లేట్ అయిపోయినా వెళ్ళొచ్చు అని అంటే వచ్చేసిన అనమాట. టెంపరీ ID కార్డ్ తీసుకొని బైక్ పార్క్ చేసి సో క్యాంపస్లోకి అయితే నడుచుకుంటూ వెళ్ళిన అనమాట. బట్ క్యాంపస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పెద్ద అద్దం ఉంది. సో వచ్చి చూడంగానే వావ్ అనిపించింది అనమాట. ఎట్లా లైక్ హెయిర్ ఉంది. సో ఈ టైం అంతా ఫుల్ హెయిర్ ఉండే. సో అందుకనే బిన్ని క్యాప్ వేసుకున్నా. సో లోపటి నుంచి అయితే లైక్ మనకు ఆన్బోర్డింగ్ జరిగే క్లాసెస్ ECC బిల్డింగ్లో అని చెప్పారనమాట. సో అక్కడ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యి మధ్యలో ఇట్లాంటి బ్రేక్ తీసుకొని ఈ ECC బిల్డింగ్ అనేది ఒక చిన్నగా టూర్ చేసిన అనమాట. కలర్ఫుల్గా చాలా బాగుంది. కొత్త వాళ్ళు ఎవడైనా వచ్చి ఉంటేనైతే నిజంగా ఎక్సైట్ అయిపోతారు ఈ బిల్డింగ్ చూసి, అరే వావ్ సూపర్ ఉందిరా క్యాంపస్ అని. సో అట్లా లైక్ బ్రేక్ టైం ఎంజాయ్ చేసి మళ్ళీ క్లాసెస్ అటెండ్ అయ్యి, లైక్ ఇదే ప్రాసెస్ అనమాట. డే అంతా క్లాసెస్ అటెండ్ కావాలా, లంచ్ చేయాలా, లేదా బ్రేక్ చేయాలా, మళ్ళీ వచ్చి క్లాసెస్ అటెండ్ కావాలా. సో ఏమున్నా లైక్ క్యాంపస్ గురించి చెప్తారు, వాటి పాలసీస్ గురించి చెప్తారు అనమాట. నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి, లైక్ ఎట్లా వాట్ క్యాంపస్లో ప్రాసెస్ ఏంటి, సో దాని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అంతా అదే. సో నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో అది సంగతి అనమాట. మనకు ఫైనల్గా అయితే లంచ్ టైం అయింది. సో లంచ్ టైం అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి అదే లైక్ క్యాంటీన్కి వచ్చి చూసేసరికి జనాలు మొత్తం కిటకిటలు ఆడుతున్నారు. జాబ్ చేయకుండా తినడానికి వస్తున్నారు అనిపించింది అనమాట. సో అది సంగతి. లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి వచ్చినాం. ఈరోజు మనకు ఒక స్పెషల్ బాక్స్ అనేది ఇస్తారు.
సో అక్కడ కనిపిస్తుంది కదా హెచ్ఆర్, ఆ హెచ్ఆర్ మన నేమ్ పిలిచి మనకు ఒక బాక్స్ చేతిలో పెడుతుంది అనమాట. దాంట్లో కొన్ని నీకు వెల్కమ్ కిట్ ఉంటుంది అనమాట. సో లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఇన్ దట్ వెల్కమ్ కిట్. అక్కడ కనిపించే హెచ్ఆర్ మా సూపర్ సీనియర్ నా స్కూల్ టైంలో. ఫైనల్గా మన టైం కూడా వచ్చేసింది. సో నాకు కూడా ఇట్లా వెల్కమ్ కిట్ ఇచ్చారు అనమాట ఈ బాక్స్లో. లెట్స్ సీ ఏముంటుందో చూద్దాం. సో ఇది కంప్లీట్గా నా మెమరీస్ పర్పస్ కోసమే అనమాట ఈ వీడియో చేసేది. సో లెట్స్ సీ. ఇన్ఫోసిస్ ఒక పెన్ ఇచ్చారు అండ్ దాంతోపాటు కొంచెం చెత్త ఇచ్చారు అనమాట, డిజైనింగ్ చెత్త. సో అట్లనే ఒక వాటర్ బాటిల్ అండ్ పేపర్ ప్యాడ్ అండ్ లాస్ట్ ఎస్ డైరీ. సో నాకు డైరీ ఒకటి బెటర్గా అనిపించింది అనమాట. ఇట్ లుక్స్ క్వాలిటీ అండ్ బాటిల్, పెన్, ఇంకా మిగతా ఏం లేదు. దాని తర్వాత ఒక చిన్న నోట్ ఇచ్చారు అనమాట, లైక్ వెల్కమ్ చేస్తూ ఒక నోట్ రాసారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి. అది సంగతి. సో ఫైనల్గా మనం ఇవన్నిటిని ఒక ఫ్రేమ్లో పెట్టి చూద్దాం. లెట్స్ గో. సి కంప్లీట్గా మనకు ఇవన్నీ ఇచ్చారు అనమాట వెల్కమ్ కిట్లో. లుక్ ఎట్ ఫైనల్ లుక్. సో ఇక్కడ నుంచి మనకైతే ఆన్ బోర్డింగ్ క్లాసెస్ ఫినిష్ అయిపోయినాయి. సో నేను మాకు నియర్ బై మా రిలేటివ్స్ ఉంటారు దీని పక్కనే ఈసీఎల్ దగ్గర. సో ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తాం. సో దాని తర్వాత ఇంకా హాస్టల్కి వెళ్తా అండ్ నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వాలి. అంత దూరం నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే లైక్ మాదాపూర్ నుంచి పోచారం క్యాంపస్కి ట్రావెల్ చేయాలంటే రియల్గా చాలా అంటే చాలా హెక్టిక్ ఉంది. బట్ వీ హ్యావ్ టు ట్రావెల్ ఫర్ 4 days. ఈరోజు ఫైనల్ డే అనమాట మన ఆన్ బోర్డింగ్ క్లాసెస్కి. ఈరోజు నేను బైక్ పైన కాకుండా ఇన్ఫోసిస్ ప్రొవైడ్ చేసిన కంపెనీ బస్ యూజ్ చేస్తున్నా. అది 5 days ఫ్రీ అనమాట. లైక్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మాకు ఫ్రీ అయితే ఇచ్చారు. సో నియరెస్ట్ స్టాప్ మనకు మాదాపూర్ బస్ స్టాండ్. సో ఇక్కడికి బస్సు వస్తుంది షార్ప్ 7:30కి అట్లా. సో మనం ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయాలి, లేకపోతే బస్సు పోతుంది. వేరే ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ ఊరు నుంచి పోచారం దాకా పోవాలంటే మస్తు టైం పడుతుంది. అందుకే మనోడు మంచి పాటలేసి వైబ్ చేస్తున్నాడు, మీరు కూడా వినొచ్చు. నువ్వు క్యాంపస్కి రీచ్ అవ్వగానే మనకి ఇక్కడ సైకిల్స్ ఉంటాయన్నమాట. సో మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ వరకు. సో ఈ సైకిల్స్ అయితే నువ్వు యూజ్ చేయొచ్చు, నడవచ్చు, సైకిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకనంటే నీకు టెంపరీ ఐడి కార్డ్ తీసుకోవాలి కాబట్టి. సో టెంపరీ ఐడి కార్డ్ ఈరోజు వరకు లాస్ట్, రేపటి నుంచి మనకు కొత్త ఐడి కార్డ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి సైకిల్ తీసుకొని ఎంట్రన్స్ వరకు మనం పోవాలి. సో ఇదేదైతే ఇక్కడ నుంచి అక్కడికి నడవడమే బెస్ట్ అనిపించింది. ఎందుకనంటే చాలా హైట్ లెక్క ఉంది. సో సైకిల్ చాలా రోజుల తర్వాత ఒకేసరికి ఏమంటారు తొడలని నొప్పిలేస్తున్నాయి. అదే సంగతి. సో ఇక్కడ పెట్టి అయితే మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఈరోజు నాతో పాటు ఒక కొలీగ్ అయితే వచ్చిండు, ఇక్కడే పరిచయం అయ్యిండు. ఎట్లుంది బ్రో? బాబాయ్ ఇక్కడ నా కొలీగ్ అనమాట, నాతో పాటు జాయిన్ అయ్యిండు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉండాలంటే మనోడు పెయింట్ యూజ్ చేసి మొత్తం వైట్ చేస్తున్నాడు. క్రియేటర్. సో ఫైనలీ మనకు ఆన్ బోర్డింగ్ క్లాసెస్ అనేటివి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో రేపటి నుంచి క్యాంపస్కి రానవసరం లేదు, నేను ఎస్టీపీకి వెళ్తాను. సో లెట్స్ గో బ్యాక్ టు 2026 అనమాట. 2026 March 24th. చలో. సో ఫైనలీ మనం 3 years కంప్లీట్ చేసాం అనమాట. ఇంకా లాట్ మోర్ టు గో. అది ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అనమాట. చాలా ఎక్సైటింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ అవి కంప్లీట్ అయితే అంటే దాని రిజల్ట్ రాగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లాట్ మోర్ టు గో, బట్ మనం ఎదగాల అంతే. సో ఎదుగుదాం. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్.